ఉగ్రవాదానికి నిరసనగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా భువనగిరిలో తిరంగా యాత్ర నిర్వహించారు. యాత్రలో వీరమరణం పొందిన మన దేశ సైనికులకు నివాళులర్పిస్తూ హనుమాన్వాడ నుండి వినాయక చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ యాత్రలో ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. పాకిస్తాన్ మూకలు యుద్ధానికి వస్తే దేశ యువకులంతా సిద్ధంగా ఉన్నారన్నారు. 20 నిమిషాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన ఇండియా త్రివిధ దళ కమిటీతో ఎదురుదాడి చేసి వారికి ధీటైన జవాబు చెప్పిన మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. టూరిస్టులు ఆ ప్రాంతాన్ని దర్శించుకున్న చెప్పి మీకు తెలుసు. అరే మూర్ఖులారా, కొట్లాడితే సైన్యంతో కొట్లాడండి. రండల్లాగా మీ పాకిస్తాన్ దేశంలో శిక్షణ పొందిన టెర్రరిస్టులు పాపం భార్యాభర్తలతో ఆ అందాలు తొలగిస్తున్నటువంటి వాళ్ళ మీద భార్యల కళ్ళ ముందే భర్తలను చంపుతా ఉంటే ఒక మహిళ అడిగింది, నా భర్తను చంపే ముందు బిడ్డ నన్ను కూడా చంపుని తమ్ముంటే అని చెప్పి అడిగింది. ఆ మహిళన్న మాట ఏంటి తెలుసు, దిక్కున్న గారి చెప్పుకోపో, నీ మోడీ గారి చెప్పుకోపోమని చెప్పింది. ఇవాళ మోడీ గారింటో ఇప్పటిదాకా మనల్ని చెప్పిండ్రు, వచ్చపోసుకున్నది పాకిస్తాన్. నా కొడుక ఇటుకతో కొడితే రాళ్లతో కొడతామని మా నిర్ణయం ఏదో ఉందో, తుపాకి కొట్టాలి కాదు కొడుక, ఇవాళ మిస్సైల్ వస్తాయి నా కొడుక అని చెప్పి ప్రపంచానికి భారత సైనిక పాఠవ శక్తిని చదువుతూ వచ్చిన మొనగాడు నరేంద్ర మోడీ గారి వల్ల ఆపరేషన్ సింధూర్ మన భారత మాత ఆడబిడ్డల నూతి మీద ఉండేది బొట్టు తిలకం ఉంటుంది. ఆ దుర్మార్గులు భర్తలను చంపి భార్యల నుదుటి మీద తిలకం తుడిచేసినప్పుడు, నా ఆడబిడ్డ తిలకం తుడిచేసిన దుర్మార్గులు ఎంతమంది ఇస్తామని చెప్పి ఝాన్సీ లక్ష్మీబాయి వారసత్వాన్ని పుచ్చుకోండి. నా ఇద్దరు భారత మాత సైనిక ముద్దు బిడ్డలు, ఒకరు కురేషి అయితే మరొకరు వయోమి సింగ్, ఇద్దరు పాకిస్తాన్ మీద విరుచుకపడే తీరు మీరంతా కూడా చూసింది. 24 నిమిషాల్లో 9 టెర్రరిస్టు ఆటల మీద దాడులు చేసి ఆ మృతులను అంతమొందించి భారత జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన సైన్యానికి వాళ్ళ వందన చేసేస్తున్నారు. ఆ యుద్ధంలో చనిపోయిన సైనికులకి జోహాలు అర్పిస్తూ ఉన్నాం. ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు ఏం చేస్తారని, కానీ కనబడుతున్నది పాకిస్తాన్ దేశంలోకి దొంగచాటుగా వచ్చిన టెర్రరిస్టులు, కానీ వాళ్ళ వెనుక ఉన్నది వేరే వాళ్ళు. ఇంకా ఇప్పుడు మనం చెప్పినట్టుగా ఎందుకు మన మీద కళ్ళమడతాను, ఎందుకు మన మీద ఇంత కోపం కసి, మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఆకలికి పరిష్కారం చూపింది. మోడీ గారి నాయకత్వంలో పేదలకు ఇల్లు కట్టిస్తా ఉంది. మోడీ గారి నాయకత్వంలో జాతీయ రహదారులు నిర్మాణం చేస్తూ ఉంది. మోడీ గారి నాయకత్వంలో రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతూ ఉంది. మోడీ గారి నాయకత్వంలో మన భారత ప్రజలు అమెరికాలో ఉన్నా, లండన్ లో ఉన్నా, దుబాయ్ లో ఉన్నా నేను భారతీయులు చెప్పి కళ్ళీ వేసే స్థాయికి తెచ్చిన మనవాడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి అందుకే ఇవాళ రంగులతో యుద్ధం చేస్తున్నారు. దమ్ముంటే బహిరంగ చెప్పు, భారత్తో యుద్ధం చేస్తామని. దొంగచాటుగా ఆయుధాలు ఇచ్చాడు ఒకడు, దొంగచాటుగా డ్రోన్లు ఇచ్చినాడు ఒకడు. మీరు ఎన్ని చేసినా, అరే నా కొడుక, మా సైన్యం 13-14 లక్షలు మీరు అనుకుంటున్నారు. మా సైన్యానికి తోడుగా భారతదేశంలో నవ యువకులు కూడా తుపాకులు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నా దేశాన్ని రక్షణ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న విషయం మర్చిపోతుంది. ప్రతి ఒక్కడు సైనికుడే. నా భారత మాత ముద్దు బిడ్డలు. ఇవాళ మనం పట్టుకొని నడిచిన జెండా 330 జెండా. అది ఉత్తర రాలే.
వందల సంవత్సరాలు పరాయి దేశంలో పరాయి పాలకుల కింద నలిగిపోయిన భారత జాతి నా భారత మాతను విముక్తి చేయాలని చెప్పి లక్షల మంది తమ ప్రాణాలని పనంగా పెట్టే విషయం తెలుసు. ఒక భగత్ సింగ్, ఒక రాజగురు, ఒక సుఖదేవ్, ఒక సుభాష్ చంద్రబోస్ అలాంటి అనేక మంది వీరులని పోగొట్టుకున్నది గడ్డ. లక్షల మంది అండమాన్ నికోబార్ లాంటి జైళ్ళలో మక్కింది ఆనాడు నాకు స్వతంత్రం కావాలని. ఆనాడు అంతమంది త్యాగం చేస్తే, జైళ్ళలో మగ్గితే, వందల సంవత్సరాలు పోరాటం చేస్తే వచ్చిన జెండా 3 రంగుల మోహనుల జెండా ఇది. నా జెండా మీద చేయి పెడితే, నా దేశాన్ని అవమానపరిస్తే, నా అమాయక ప్రజలు చంపితే చూస్తూ ఊరుకోవడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా లేరు. కానీ మా తత్వం మీలాంటి మూర్ఖుల, మీలాంటి దుర్మార్గుల, మీరు మీ ప్రజలకు అన్నం పెట్టలేరు, మీ దేశంలో మీ ప్రజలకు వైద్యాన్ని లేరు, ఒక రోడ్డు కూడా వేయలేరు. మీరు మీ చిక్కుమల దేశం ఇవాళ మీ పరిస్థితి మాకు రావాలంటే మీరు చూస్తున్నారు. కానీ మా నరేంద్ర మోడీ గారు లౌక్యం ఉన్నవాడు, ఆలోచన ఉన్నవాడు, దేశమే ముఖ్యమని చెప్పినవాడు నరేంద్ర మోడీ, నా ప్రజలే ముఖ్యమని చెప్పిన నరేంద్ర మోడీ. అందుకే ఇవాళ మీ ట్రాప్ లో పడ్డానికి సిద్ధంగా లేదు. తప్పకుండా 3 రోజుల్లోనే మా శక్తి ఏందో అర్థమైపోయింది. బ్రహ్మాస్త్రం అంటే మన బ్రహ్మాస్త్రం, ఆ బ్రహ్మాస్త్రాలు తయారైతున్న గడ్డ హైదరాబాద్ గడ్డ అనే విషయం చాలా మంది తెలియదు. నా ఆకాష్, నా బ్రహ్మోస్ శాస్త్ర విజ్ఞానాన్ని కొనలేదు. మీకు తెలుసా తెలియదు? అమెరికాలో రక్షణ రంగంలో శాస్త్రవేత్తలుగా పనిచేసే వాళ్ళు భారత మాత బిడ్డల గురించి మర్చిపోకండి. ఈ అమెరికాలో లక్షల కోట్ల రూపాయల సంపద ఐటీ రంగంలో కారకులు నా భారత మాత బుద్ధుల విషయం మర్చిపోకుండా మీ దేశంలో మీకు వైద్యాన్ని అందించే బిడ్డలు కూడా మావులనే విషయం మర్చిపోతున్నారు. భారతదేశంలో మేధాశక్తి కొనలేదు, భారతదేశంలో శాస్త్ర విజ్ఞానాలు కొనలేదు, భారతదేశంలో త్యాగాలకు కొనలేదు. భారతదేశంలో అమెరికల మిగిలి సాహసవంతుడైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం పురోగమిస్తున్న విషయం మర్చిపోకండి.